హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. గతంలో మనము లోన్స్కి సంబంధించిన వీడియోలు చాలా చేశాము. అండ్ చేసిన తర్వాత ఏమనంటే అవి కాకుండా వేరే కంటెంట్లోకి వెళ్ళడం, అంటే ఇంటర్వ్యూస్ కానీ వేరేవి కానీ చేయడం వల్ల మనం పూర్తిగా ఇటు ఉండిపోవడం జరిగింది. కానీ నేను రీసెంట్ కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో చూసుకున్న తర్వాత లోన్స్కి సంబంధించి వీడియోస్ చాలా అంటే చాలా బాగా ముందుకు వెళ్ళేవి. అండ్ చాలామంది కూడా లోన్స్ తీసుకోవడం జరిగింది. డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్లో మనం చేసిన లోన్కి అయితే దరిదాపుల్లో ఒక 2 lakhs పై వ్యూస్ కూడా ఉన్నవి. అండ్ కొన్ని వందల మంది తీసుకున్నారు. కేవలం ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని వందల మంది రైతులు కావచ్చు, కార్లు తీసుకునేవాళ్ళు, జేసీపీలు తీసుకునేటోళ్ళు చాలా మంది తీసుకోవడం జరిగింది. అండ్ మన వీడియోల కింద కామెంట్లు కూడా ఉన్నవి. అయితే రీసెంట్లీ మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ గురించి అయితే, అంటే భావితరానికి సంబంధించినటువంటి యువతీ యువకులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ గురించి మీకోసం ఒక వీడియోని అయితే చేయదలుచుకున్నాను. అండ్ ఆ స్కీమ్ పేరు వచ్చేసి రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి కొత్త స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. అండ్ కేవలం తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది యువతీ యువకులకు ఒక మంచి స్కీమ్ ని వాళ్లకు పరిచయం చేసి భవిష్యత్తులో అంటే జాబ్ వచ్చిన వాళ్ళు కాకుండా జాబ్ లేకుండా లైఫ్ లో సెటిల్ అవ్వని ఈ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక భరోసా ఇవ్వాలి. అండ్ వాళ్లకు సొంతంగా స్టార్ట్ చేసుకోవడానికి ఏదైనా ఒక బిజినెస్ ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి మార్చి 17న స్టార్ట్ అయింది. అండ్ ఏప్రిల్ 5న ఇది ముగియబోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళందరూ ఆన్లైన్ చేసుకోండి. అండ్ ఈ స్కీమ్లో ప్రత్యేకమైనటువంటి చాలా అంటే చాలా యూనిట్లు ఉన్నవి. కేవలం ఇది మాత్రమే పెట్టుకోవాలా, ఇది పెట్టుకోవాలని చెప్పేసి మీరు అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కొన్ని వందల వేల స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా మీ పేరెంట్స్ ఏదైనా గతంలో చేసేటువంటి పని ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏదో ఒక యూనిట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జిరాక్స్ షాపులు కానివ్వండి, లేదు అనుకుంటే ఇంకేదైనా ఫోటోషాప్ కానివ్వండి, ఇలాంటి ఏదైనా స్కీము దీంట్లో మీరు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఆన్లైన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి రావాలని మాత్రం మనం ఆశిద్దాము. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏమనంటే, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంటర్వ్యూస్కి మాత్రమే కాకుండా ఇలాంటి ఏదైనా మంచి స్కీమ్ వచ్చినప్పుడు అండ్ జనాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఇలాంటి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ విన్నారు కదా, రాజీవ్ యువ వికాసం అనే ఈ స్కీమ్ లో ప్రత్యేకంగా అంటే లోన్ అనేది కామన్ గా ఎవరైనా ఇస్తారు, మరి దాంట్లో మాకేంటి లాభం అని చెప్పేసి అనుకోవచ్చు కదా. కానీ 1 lakh నుండి 4 lakhs వరకు మీరు తీసుకునే ఈ లోన్ ఏదైతే ఉందో దీంట్లో 80% సబ్సిడీ అన్నమాట. సబ్సిడీ అంటే ఎగ్జాంపుల్ ₹1,00,000 లోన్ తీసుకున్నారనుకోండి, 80,000 మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. అలాగే 4 లక్షలు తీసుకుంటే 4 లక్షలకి 80,000 80,000 80,000 అట్లా చొప్పున మీరు దరిదాపులో 4 లక్షలు తీసుకున్నా 3 లక్షలు తీసుకున్నా 80% సబ్సిడీ అయితే ఉంటుంది. కేవలం రిమైనింగ్ 20% ఏదైతే ఉందో అది మాత్రమే మీరు కట్టుకోవాలి. కాబట్టి ఇది చాలా మంచి వరం అని చెప్పేసి అనుకోవాలి. సాధ్యమైనంత వరకు అందరూ ట్రై చేయండి. వచ్చిన వాళ్ళకు మాత్రం 80% సబ్సిడీ అంటే గొప్ప విషయం కదా. అండ్ దాని తర్వాత అప్లై చేసుకునే ముందు ఏమేం కావాలి, మీరు ఏం దగ్గర పెట్టుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డు అండ్ దాని తర్వాత పాన్ కార్డు ఉంటే ఓకే, లేదంటే లైట్ తీసుకోండి, పర్లేదు. ఓకేనా. ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ అండ్ పాస్ ఫోటో, ఈ మెయిన్ 5 ఏవైతే ఉన్నాయో దరిదాపులు ఇవి దగ్గర ఉంచుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, పాన్ కార్డు లేకపోయినా పర్లేదు, అది కన్ఫర్మ్ అయితే కాదు. కాబట్టి ఉన్న వాళ్ళు మాత్రం ఇవి 5 మేజర్ థింగ్స్ అన్ని దగ్గర పెట్టేసుకొని మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. అండ్ ఆన్లైన్ చేసుకునే పద్ధతి ఎట్లుంటుందో ఏంటో క్లియర్ కట్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కేవలం ఒక 5 నుండి 10 నిమిషాలు మీరు సాధ్యమైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళండి. లేదు అనుకుంటే మాత్రం మీ మొబైల్లో మీరు ఒక 10 నిమిషాలు టైం కేటాయించగలిగితే మాత్రం 100% సుఖంగా దీన్ని ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను, రండి. ముందుగా ఒకసారి మీకు మొబైల్లో చూపిస్తాను, ఎందుకనంటే ప్రతి వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉండదు అండ్ దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్లు ఉండవు కదా. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మొబైల్లో ఎలా చేసుకోవాలని చెప్పేసి దాని గురించి మాత్రమే చూపిస్తున్నాను. ముందుగా మీరు వచ్చేసి గూగుల్లో వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, లాస్ట్లో వచ్చేసి 3 డాట్స్ పైన ఉంటవి. దాంట్లోకి వెళ్ళేసి డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసుకోండి. ఎందుకనంటే నార్మల్గా మీరు మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, కానీ డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేశారనుకోండి, ఈక్వల్ టు ఇది ఒక సిస్టమ్, ఒక ల్యాప్టాప్ లాగానే మీకు పనికి వస్తుంది. కాబట్టి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మీరు సెర్చ్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఒకసారి OBMMS
ఓబీఎంఎంఎస్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దీన్ని సెర్చ్ కొడితే కింద తెలంగాణ ఓబీఎంఎంఎస్ అని చెప్పేసి కనబడుతుంది. 100% ఇదొకసారి ముందుగా చూసుకోండి. ఏమనంటే టీఎస్ ఓబీఎంఎంఎస్ అని చెప్పేసి మీరు కొట్టినప్పుడు ఇక్కడ కింద చాలా సైట్లు ఉంటవి. వేరే వేరే సైట్లు ఓబీఎంఎస్, దాని తర్వాత రాజీవ్ ఓబీఎంఎంఎస్, ఇంకా సమ్ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ ఓబీఎంఎంఎస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఓపెన్ చేసుకోండి. ఎందుకనంటే కింద ఫేక్ సైట్లు చాలా ఉంటాయి. వాటిలో కానీ మీరు ఎంటర్ అయ్యి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి ఏమైనా ఎంటర్ చేస్తే మాత్రం సాధ్యమైనంత వరకు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓబీఎంఎంఎస్ తెలంగాణ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఉన్నది కదా, దాన్ని మాత్రమే క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. అండ్ ఓకేనా, జస్ట్ మొబైల్లో ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పేసి మాత్రమే చూశాను. అండ్ దాని తర్వాత మన దగ్గర ల్యాప్టాప్ ఉంది కాబట్టి దీని తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో ఈక్వల్ టు క్లియర్గా సిస్టంలో ఉన్నట్టే మొబైల్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు ఆన్లైన్ చేసుకోండి. మనం వచ్చేసి కొంచెం నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనికొస్తుందని ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. ఓకేనా, ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఏమని ఆల్రెడీ మొబైల్లో చెప్పిన విధంగానే ఓబీఎంఎంఎస్, ఓకేనా, ఓబీఎంఎంఎస్ అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి మీరు సెర్చ్ చేయండి. దీన్ని సెర్చ్ చేసినట్లయితే ఓబీఎంఎంఎస్ ఇదిగో ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏపీ ఓబీఎంఎంఎస్ అండ్ వేరే వేరే సైట్లు కూడా చూపిస్తున్నాయి. కానీ మనకు కావాల్సింది తెలంగాణ ఓబీఎంఎంఎస్ కాబట్టి దీన్ని ఎంటర్ చేసుకోండి. దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది, ఒకసారి చూసుకోవచ్చు, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి చూపెడుతుంది. అండ్ వేరే స్కీమ్కి సంబంధించి ఇక్కడ పక్కన చూపిస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే రాజీవ్ యువ వికాసం కాబట్టి దీన్ని మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏమని ఉంటుంది, రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్ చేయదలుచుకున్నారు ఇప్పుడు కాబట్టి క్లిక్ హర్ టు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి చూపిస్తుంది. దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అంతా చూసుకోవచ్చు. ఏమనంటే మీరు దేన్ని ఆన్లైన్ చేయదలుచుకున్నారు, రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి స్కీమ్లో మనం ఆన్లైన్ చేయదలుచుకున్నాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమేమి స్కీములు ఇక్కడ ఉన్నవి అండ్ ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటని చెప్పేసి. అండ్ ఫస్ట్లో వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ చూపిస్తుంది మీకు. అండ్ దాని తర్వాత ఎస్టీ కార్పొరేషన్ చూపిస్తుంది. అండ్ బీసీ కార్పొరేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించింది చూపిస్తుంది. అండ్ దాని తర్వాత ఎస్టీ కార్పొరేషను, అండ్ దాని తర్వాత బీసీ కార్పొరేషను, అండ్ ఇక్కడ వచ్చేసి ఎంబీసీ కార్పొరేషను, అండ్ దాని తర్వాత మైనారిటీ కార్పొరేషన్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొకటి కూడా చూపిస్తుంది మనకేమనంటే, ఒకసారి కింద చూసుకోవచ్చు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇవన్నీ చూసిన తర్వాత, అంటే ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు, కాకపోతే మీకు ఐడియా కోసం అని చెప్పేసి నేను అన్నీ చూపిస్తున్నాను. కానీ మనం ఏ కార్పొరేషన్కి ఆన్లైన్ చేయదలుచుకున్నామని చెప్పేసి చూసిన తర్వాత మనం వచ్చేసి సరే ఒక అప్లికేషను నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చూపిస్తున్నాం కాబట్టి ఇందులో వచ్చేసి మనం ఒకటి ఎస్టీ కార్పొరేషన్కి సంబంధించిన దాన్ని ఓపెన్ చేసుకుందాము. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎట్లొస్తుంది ఏంటి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇలా మీకు అప్లికేషన్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఒకసారి మీరు చూసుకోండి. కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు, అంటే ఎవరైతే ఆన్లైన్ చేయదలుచుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏమేమి దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఆల్రెడీ నేను మీకు చూపించాను కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు, అండ్ ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు నెంబర్ చూపిస్తుంది. అండ్ ఆధార్ కార్డులో సంబంధించినటువంటి క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే పేరు, అండ్ దాని తర్వాత రేషన్ కార్డు, ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి కాబట్టి. అండ్ దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము ఆధార్ కార్డులో మన పేరు ఎట్లయితే ఉంటుందో క్లియర్గా అలా ఎంటర్ చేసుకోండి మీరు. ఓకేనా. అండ్ ఫస్ట్ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుందాము. ఓకేనా. అండ్ దాని తర్వాత ఫస్ట్ మీరు మన ఆధార్ కార్డులో పేరు ఎట్లయితే ఉంటుందో క్లియర్గా అలా పేరు ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఇక్కడ పక్కన ఎంటర్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఆహార భద్రత కార్డు, రేషన్ కార్డు ఏదైతే ఉందో, అంటే ఒకసారి మీరు చూసారు కదా, పేరు అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత
ఆహార భద్రత కార్డు. అంటే రేషన్ కార్డు డీటెయిల్స్ వచ్చేసి ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలో మనం మెంబర్ అయి ఉంటే మాత్రం ఆ రేషన్ కార్డు పూర్తిగా వచ్చేస్తుంది. అండ్ దీని తర్వాత ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇంకొక డౌట్ ఏందనంటే లాస్ట్ టైం ఏందనంటే ఈ ట్రైకార్ లోన్ గానియండి, ఇలాంటి లోన్‌లు అప్లై చేసినప్పుడు రేషన్ కార్డ్ లేని వాళ్ళ అప్లికేషన్‌లు మాత్రం తీసుకోలేదన్నమాట. అండ్ రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఇక్కడ మీ రేషన్ కార్డ్ నంబర్ రాదు. అండ్ సెపరేట్‌గా మీరు ఏదైనా రేషన్ కార్డ్ కోసం ఆన్‌లైన్ చేసుకోవడం అలాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం ఒక ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవుతుంది. మీ రేషన్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి వీలైతే మనం ఒకసారి అడిగి తెలుసుకుంటాను. ఈ ఆహ్, రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి సంబంధించి ఎవరైనా హెడ్ ఉంటారు కదా! లేదంటే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ వీళ్ళకి సంబంధించినటువంటి హెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళని నేను అడిగి తెలుసుకుంటాను. మరి రేషన్ కార్డు లేని వాళ్ళు, లేదంటే ఆ రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు ఎంటర్ కానంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సొల్యూషన్ ఏంటని చెప్పేసి అడుగుదాము. అండ్ దాని తర్వాత లబ్ధిదారుని రకం అని చెప్పేసి కింద చూపిస్తుంది. ఇందులోకి వచ్చేసిన తర్వాత ఇండివిజువల్ అంటే ఫస్ట్ ఒకటే చూపిస్తుంది. ఇండివిజువల్ అని చెప్పేసి మాత్రమే చూపిస్తుంది. అండ్ అంటే వేరే అప్లికేషన్‌లో అంటే ఇది కాకుండా వేరే దాంట్లో ఏందనంటే ఇండివిజువల్ కాకుండా 2, 3 కాలమ్స్ కింద చూపిస్తాయి కాబట్టి జస్ట్ ఇండివిజువల్ అని ఉంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత సహాయం రకం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కదా! ఆర్థిక సహాయ రకం అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు ఎంటర్ చేసినట్లయితే ఇదొచ్చేసి బ్యాంక్ లింక్డ్ స్కీము. ఎందుకనంటే మీరు కేవలం గవర్నమెంట్ నుండి ఒక 80% సబ్సిడీ అండ్ 20% బ్యాంక్ లోన్ 100% ఇవ్వాల్సిందే అన్నమాట. ఎందుకనంటే పూర్తిగా 100% గవర్నమెంట్ అనేది లోన్ ఇవ్వదు అండ్ సబ్సిడీ ఇవ్వదు. అండ్ దాని తర్వాత పూర్తిగా సబ్సిడీ అనేది బ్యాంక్ ఇవ్వదు కాబట్టి ఇది బ్యాంకు ప్లస్ గవర్నమెంట్ 2 ముడిపడి ఉంటవి. అంటే 2 కలిసి బ్యాంకు ఒక 20%, 80% ఏమో గవర్నమెంట్ లోన్ కాబట్టి 2 లింక్డ్ అయి ఉంటాయి కాబట్టి బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అండ్ దాన్ని కూడా మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సెక్టార్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తుంది. సెక్టార్‌లోకి వెళ్ళిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 4, 5 రకాల సెక్టార్‌లు ఉన్నవి. సెక్టార్‌లు ఏందనంటే అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి యూనిట్ ఏదైనా మీరు పెట్టదలుచుకున్నారు, లేదు అనుకుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి యూనిట్ ఏదైనా ఉంటే దాంట్లో మీరు లోన్ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటే ఈ అగ్రికల్చర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అగ్రికల్చర్‌ని ఒకసారి మీరు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉంటాయి ఏంటని చెప్పేసి. అగ్రికల్చర్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్కీములు. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి అగ్రికల్చర్ పెట్టేసి ఇక్కడ స్కీమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి స్కీములు ఉంటాయని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! ఇవన్నీ స్కీములు అన్నమాట. కాటను అండ్ డెస్క్ హర్రరు అండ్ ఆయిల్ ఇంజిను అండ్ పవర్ టెల్లరు, పవర్ వెడర్ అని చెప్పేసి ఇవన్నీ అగ్రికల్చర్‌కి సంబంధించిన స్కీములు అన్నమాట. మీరు అగ్రికల్చర్‌కి సంబంధించి అంటే వ్యవసాయంలో ఉన్నారు. అండ్ వ్యవసాయానికి సంబంధించి ఏదైనా మీరు యూనిట్ పెట్టదలుచుకున్నారు. లేదంటే ఈ వ్యవసాయంలో మీకు ఏదైనా యూజ్ అయ్యేటువంటి ప్రొడక్ట్ ఏదైనా కావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం అగ్రికల్చర్ అనే ఈ సెక్టార్‌ని మీరు చూస్ చేసుకోవాలి. అండ్ వీటిలో ఏది కావాలి అనుకుంటే వర్మి కంపోస్ట్ యూనిట్ కూడా ఉంది దీంట్లో. కాబట్టి వీటిలో ఏది కావాలి అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తది. అండ్ దాని తర్వాత ఇంకొక సెక్టార్ కూడా చూపిద్దాము. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయమే చేయరు కదా! వేరే సెక్టార్‌కి సంబంధించిన యూనిట్లు చూపించగలిగితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ రెండోది వచ్చేసి యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి ఉంది. యానిమల్ హస్బెండరీ అంటే దీంట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి మీకు ఇవి కూడా చూపిస్తాను. యానిమల్ హస్బెండరీ అంటే పశు పోషణ అని చెప్పేసి అంటారనుకుంటాను నేను తెలుగులో. అండ్ ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పేసి అని అనుకుంటే బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ ఉంది. అండ్ బ్రీడింగ్ బుల్ ఉంది. అండ్ చెఫ్ కటరా ఉంది. అండ్ మిల్లిచ్ యానిమల్ ఉంది. అండ్ దాని తర్వాత మినీ పౌల్ట్రీ ఫార్మ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి పందుల పెంపకం వచ్చేసి ఉంటుంది. అండ్ సింగిల్ మిల్లిచ్ యానిమల్ అని చెప్పేసి. అంటే ఇది పశు పోషణకు సంబంధించి నాకు తెలిసి ఇందులో మాక్సిమం వచ్చేసి మీరు ఒక 2 ఎద్దులు తీసుకోవాలి. అంటే ఒక 2 ఆవులు తీసుకోవాలి. లేదు అనుకుంటే ఇంకా పశుపోషణకు సంబంధించి ఇంకేదైనా కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఫిషరీస్ వచ్చేసి అంటే చేపల పెంపకము, లేదని అనుకుంటే రొయ్యల పెంపకము ఇలాంటివి ఉంటాయి కదా! ఇవన్నీ ఫిషరీస్‌లో ఉంటవి. అండ్ దాని తర్వాత హార్టికల్చర్ ఉంది. హార్టికల్చర్‌లో కూడా ఒక 2 చూపిద్దాము. హార్టికల్చర్‌లో ఏమేమి ఉన్నాయంటే
డ్రిప్ ఇరిగేషన్. హార్టికల్చర్ అంటే మన వ్యవసాయానికి సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. అంటే స్ప్రింక్లర్లు గానీ, డ్రిప్ ఇరిగేషన్ గానియండి, వ్యవసాయానికి వాటర్ సప్లై కోసం ఏదైనా కావాలి అనుకుంటే ఇందులో ఉన్నవి. అండ్ హనీ బీ ఫార్మింగ్ అని చెప్పేసి అది గూడా ఉంది. అంటే మనం తేనెటీగల పెంపకము అది వచ్చేసి అండ్ దాని తర్వాత స్ప్రింక్లర్లు చెప్పాను కదా! స్ప్రింక్లర్లు కూడా ఆల్రెడీ దీంట్లోనే ఉన్నవి. కాబట్టి వాటికి సంబంధించి హార్టికల్చర్‌లో ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ అని చెప్పేసి, ఇండస్ట్రియల్ సర్వీస్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇండస్ట్రియల్ అంటే ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ జాబ్ లేకుండా ఉండేటువంటి వాళ్ళు అందరూ వ్యవసాయము ఉండరు. దాని తర్వాత వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండరు. కాబట్టి సాధ్యమైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైనా యూనిట్ పెట్టదలుచుకున్నారో దానికి మీకు హెల్ప్ కావాలి అండ్ గవర్నమెంట్ నుండి లోను సబ్సిడీ కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఇండస్ట్రియల్లో చూద్దాము. ఇండస్ట్రియల్లో వచ్చేసి చాలా వరకు ఎక్కువ ఉంటాయి దీంట్లో. అండ్ ఇండస్ట్రియల్లో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనిట్లు ఏమేమి ఉన్నాయి అంటే స్కీమ్లు ఏమేమి ఉన్నాయని చెప్పేసి దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో బోలెడు స్కీమ్లు ఉన్నాయన్నమాట. చూసారు కదా! మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, ఒక 3-4 లక్షల్లో లోను ప్లస్ సబ్సిడీ తీసుకొని ఏదైనా మీరు కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో చాలా అంటే చాలా స్కీములున్నవి చూసుకోవచ్చు. అగరబత్తి మేకింగ్ యూనిట్ అండ్ దాని తర్వాత ఆటోమొబైల్ షాప్ ఉంది. ఆటోమొబైల్‌లో డెంటింగ్ అండ్ పెయింటింగ్ వచ్చేసి ఉంది. అండ్ దాని తర్వాత బేకరీ ఐటమ్స్ ఉన్నవి. అండ్ దాని తర్వాత చాలా అంటే చాలా స్కీమ్స్ ఉన్నవి. ఇందులో మీరు ఒకసారి చూసుకోండి పైనుండి కింద వరకు స్కీమ్స్ చూసుకుంటే వందల స్కీములు ఉన్నవి. అసలు దీంట్లో 1, 2 కాదు చాలా స్కీమ్స్ ఉన్నవి. మీరు ఇన్ కేస్ ఏదైనా మీరు కావాలి అనుకుంటే అంటే ఆల్రెడీ దీంట్లో నాకు కొంచెం నైపుణ్యం ఉంది. ఇది నేను పెట్టుకోదలుచుకుంటే భవిష్యత్తులో నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే ఇందులో చాలా స్కీమ్లు ఉన్నాయి. అదేదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అవకాశం ఉండి మీరు పెట్టదలుచుకున్నాం ఆల్రెడీ నాకు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది నాకు కావాలని చెప్పేసి అనుకుంటే మేబీ ఈ లిస్ట్లో మీకు కనబడకపోతే అంటే మేబీ దీంట్లో లేకపోతే మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఏమనంటే అరే భవిష్యత్తులో నాకు ఇదిగో ఇలాంటి యూనిట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కావాలి అని చెప్పేసి అనుకుంటే దీంట్లో మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నా భవిష్యత్తులో యాడ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ మనం వచ్చేసి దీంట్లో ఏదో ఒక స్కీమ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాము. దీంట్లో వచ్చేసి ఏముందంటే టిఫిన్ సెంటర్ కూడా ఉంది, టెంట్ హౌస్ కూడా ఉంది. సింపుల్గా ఒకటి టెంట్ హౌస్ గురించి అని చెప్పేసి మనము సెలెక్ట్ చేసుకుందాము. అండ్ టెంట్ హౌస్ పెట్టదలుచుకున్నాం అనుకోవచ్చు. అండ్ దీంట్లోకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేయండి. కిందకు వచ్చేసి అంటే మీరు ఏదైతే పెట్టదలుచుకున్నారు సెక్టారు ఇక్కడ అండ్ దాంట్లో యూనిట్ ఏది పెట్టదలుచుకున్నారో ఇది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీట్గా మీరు వచ్చేసి గో అని చెప్పేసి కొట్టినట్లయితే దీని తర్వాత ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పేజ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత ఏమనంటే ఫస్ట్ పేజ్ ఆల్రెడీ మీరు ఆన్లైన్ చేసుకున్నారు అండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రెండో పేజ్లోకి వచ్చేద్దాము. రెండో పేజ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు జిల్లా చూపిస్తుంది, డిస్ట్రిక్ట్ వచ్చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మనం వచ్చేసి డిస్ట్రిక్ట్ వచ్చేసి ఖమ్మం పెడదాము. ఖమ్మం ఎక్కడుంది ఒకసారి మీరు ఇక్కడ సెర్చ్ చేయడానికి లేదు కాబట్టి కిందకి మీరు స్క్రోల్ చేసుకుంటా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఖమ్మం పెట్టుకున్నాము. అండ్ మండలం అంటే మనం ఇప్పుడు తమ్ముడిది ఆధార్ తీసుకున్నాం కదా, ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసాం కాబట్టి మనోడి మండలం వచ్చేసి ఏది ఉంది అని చెప్పేసి దీంట్లో చూసుకుందాము. మనోడిది వి వెంకటాయపాలెం అని చెప్పేసి మనోడిది మండలము. వి వెంకటాయపాలెం ఎక్కడుందో ఒకసారి చూద్దాము. రఘునాథపాలెం కనుక ఓకేనా. అండ్ దాని తర్వాత మనోడి ఆధార్ కార్డు ప్రకారంగా మండలం వచ్చేసి రఘునాథపాలెం అన్నమాట. అండ్ రఘునాథపాలెం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత పంచాయతీ మన గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీని అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు మండలం ఎంటర్ చేసుకున్నాం కాబట్టి ఆ మండలం సంబంధించినటువంటి ఆ పంచాయతీలు మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇక్కడ వి వెంకటాయపాలెం కాబట్టి వి వెంకటాయపాలెం ఎంటర్ చేసుకుందాము. అండ్ దాని తర్వాత గ్రామం వచ్చేసి ఇందులో వచ్చేసి సింగిల్ ఒకటే అంటే వి వెంకటాయపాలెం గ్రామ పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తవి. కేవలం ఒకటే గ్రామం ఉంది కాబట్టి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత హ్యాబిటేషన్ అంటే ఈ గ్రామానికి సంబంధించి చిన్న గ్రామాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, 2-3 చిన్న గ్రామాలు ఏమైనా ఉంటే అవన్నీ చూపిస్తవి. వాటిని కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ చిన్న గ్రామాలు ఏవి లేవు వి వెంకటాయపాలెం కింద కాబట్టి జస్ట్ ఇక్కడ దీన్ని వదిలేసేయండి. అండ్ ఓకేనా. అండ్ దాని తర్వాత అవి చేసిన తర్వాత ఒకసారి కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత
ఆల్రెడీ మనం ఫస్ట్ పేజ్‌లో ఒకసారి మనకు సంబంధించినటువంటి అవన్నీ ఎంటర్ చేశాం గదా! లబ్ధిదారుని పేరు, రకము అండ్ దాని తర్వాత సెక్టారు అండ్ యూనిట్ ఏం కావాలని చెప్పేసి అవన్నీ మనం ఎంటర్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా అదే కూడా ఇదిగో సెకండ్ పేజ్‌లో అవన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? చూసుకున్నారు గదా! అండ్ దాని తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి యూనిట్ విలువ మనము ఎంత పెట్టదలుచుకున్నాము ఇది మెయిన్ అన్నమాట. మెయిన్ ఏందంటే ఏ యూనిట్ పెట్టదలుచుకున్నాము అండ్ యూనిట్ పేరెంట్ అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనమేంటిది టెంట్ హౌస్ అని చెప్పేసి ఎంటర్ చేసుకున్నాం కాబట్టి టెంట్ హౌస్‌కి మాక్సిమం ఎంత అవైలబిలిటీ ఉంది అంటే 3,00,000 అని చెప్పేసి ఇదిగో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ చూపించేస్తుంది. 3,00,000 వరకు మీరు టెంట్ హౌస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. 3,00,000 కంటే ఎక్కువగా అంటే ఆల్రెడీ మరి 4,00,000 ఉంది గదా! రాజీవ్ యువ వికాసం అని చెప్పేసనంటే 4 ఓకే. అంటే 4,00,000 వరకు మనకు అవకాశం ఉంది అన్నారు. మరి ఇక్కడేంటి 3,00,000 చూపిస్తుంది అంటే, ఒక యూనిట్‌కి సంబంధించి గవర్నమెంట్ అనేది ఇదిగో ఇంత అని చెప్పేసి కేటాయించడం జరిగింది. కాబట్టి టెంట్ హౌస్‌కొచ్చేసి 3,00,000 మాత్రమే ఉంది కాబట్టి 3,00,000లోనే చేసుకోవాలి. అండ్ ప్రతి యూనిట్‌కి 3,00,000 ఉంటుందా అని చెప్పేసనంటే కాదు. వేరే వేరే యూనిట్లు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే 2,00,000 ఉండే యూనిట్లు ఉంటవి, 4,00,000 ఉంటవి. కాబట్టి మనం టెంట్ హౌస్ జస్ట్ రఫ్‌గా మనం టెంట్ హౌస్ పెట్టుకున్నాం కాబట్టి ఒక 3,00,000 వరకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ అదే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఎంత అంటే 3,00,000 3,00,000 కావాలి అనుకున్నామంటే మనము ఇక్కడ 3,00,000 పైన 3,00,000 చూపిస్తుంది కాబట్టి మీరు 3,00,000 పెట్టుకోవచ్చు, 2,00,000 పెట్టుకోవచ్చు, లక్ష కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము 3,00,000 పెట్టుకుందాము. 3,00,000 పెట్టిన తర్వాత ఇక్కడ సబ్సిడీ ఉంది కదా! జస్ట్ మీరు ఇక్కడ 3,00,000 పెట్టేసి ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా సబ్సిడీ ఎంత వస్తుందనేది ఇక్కడ షో అయిపోతుంది. 1,80,000 సబ్సిడీ వస్తుంది. అండ్ బ్యాంక్ రుణం ఎంత తీసుకోవాలి? 1,20,000 బ్యాంక్ రుణం తీసుకోవాలి. అండ్ ఇదే ఫిగర్ ఏదైతే ఉందో 3,00,000 ఏదైతే ఉందో మళ్ళీ ఇదిగో ఇక్కడ మళ్ళీ 3,00,000 అనేది ఇక్కడ చూపించేస్తుంది. అండ్ ఓకేనా? ఇక్కడ టెంట్ హౌస్‌కి 3,00,000 అని మాత్రమే చూపిస్తుంది. ఎందుకనంటే 2,00,000 1,00,000 టెంట్ హౌస్ పెట్టాలంటే అవ్వదు కదా! మాక్సిమం చాలా సామాన్లు ఉంటాయి. అవన్నీ తెచ్చుకోవాలంటే అవకాశం ఉండదు కాబట్టి మీరు 3,00,000కి పెంచుకోవడానికి లేదు, 3,00,000కి తగ్గించుకోవడానికి కూడా లేదు టెంట్ హౌస్‌కి. అండ్ మీరు వేరే స్కీమ్ ఏదైనా పెట్టదలుచుకుంటే మాత్రం జస్ట్ అదే ఫిగర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఒక క్లిక్ ఎంటర్ చేశారనుకుంటే సబ్సిడీ ఇదిగో ఇక్కడ చూపించేస్తుంది మీకు. అండ్ బ్యాంక్ లోన్ వచ్చేసి ఇక్కడ చూపించేస్తుంది. అండ్ టోటల్ యూనిట్ కాస్ట్ ఎంత అని చెప్పేసానంటే మాత్రం ఇక్కడ ఫిగర్ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఈ యూనిట్ కాస్ట్ అనేది మనం ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఏ బ్యాంకులో అంటే బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని చెప్పేసి మనం ఫస్ట్ లోనే చెప్పాం కాబట్టి ఇక్కడ చూసుకోండి బ్యాంకు ఏది కావాలి. ఇక్కడ మీకు బ్యాంకు చూపిస్తుంది. ఏమనంటే మన విలేజ్ ఏదైతే ఉందో, మన మండలం ఏదైతే ఉందో, మనకు ఉండేటువంటి నియర్ బై ఉండేటువంటి బ్యాంకులు ఏవైతే ఉందో ఆ బ్యాంకులన్నీ ఇక్కడ చూపిస్తవి. మీకు ఆల్రెడీ ఫలానా బ్యాంకులో ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ అయి ఉంది అని చెప్పేసి అనుకుంటే ఆ బ్యాంకుని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు అని చెప్పేసి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, సెంట్రల్ బ్యాంక్ ఉంది. అంటే మీకు ఆల్రెడీ ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుని మీరు ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సాధ్యమైతే నాకు తెలిసి ఈ లోన్లు ఇచ్చే ముందు లేదంటే తర్వాత కొన్ని బ్యాంకులు మాత్రమే అంటే మన ఏరియాకి సంబంధించినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. అండ్ అప్లై చేసే ముందే అవకాశం ఉంటే ఏదైనా మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులో ఇదిగో ఫలానా స్కీమ్ లో మేము లోన్ అప్లై చేసుకుంటున్నాము అండ్ మీరు ఇవ్వదలుచుకున్నారు అని చెప్పేసి అడిగి పెట్టుకుంటే ఇంకా ఉత్తమం అని చెప్పేసి అంటాను. అండ్ జస్ట్ రఫ్ గా ఏదో ఒకటి పెడుతున్నాం కాబట్టి మనము బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుందాము. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి ఎన్ని బ్రాంచులు ఉన్నవి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో వచ్చేసి మన అకౌంట్ ఉన్నది లేదనుకుంటే నియర్ బై ఏదైనా ఉంటే మాత్రం ఇదిగో దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ అడుగుతుంది. పాన్ కార్డు నెంబరు మన దగ్గర ఉంది కాబట్టి లేని వాళ్ళు అంటే పాన్ కార్డు కన్ఫర్మ్ కావాల్సిందే నాన్న అని చెప్పేసి అడుగుతారు కాబట్టి లేని వాళ్ళు జస్ట్ అవసరం లేదు, లైట్ తీసుకోండి. పాన్ కార్డు కన్ఫర్మ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. అండ్ పాన్ కార్డ్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేసి చూసుకుందాము. ఓకేనా? అండ్ దాని తర్వాత పాన్ కార్డు నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకున్నాము. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కిందకైతే వచ్చేయండి. ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూపించేస్తుంది. అండ్ ఓకేనా? ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఇదిగో ఇక్కడ మీకు ఆల్రెడీ హైడ్ అయ్యి వచ్చేసింది. అండ్ రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది. అండ్ దాని తర్వాత వచ్చేసి
ఫాదర్ నేమ్ వచ్చేసి ఇక్కడ అడుగుతుంది. అంటే మనం ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయగానే అక్కడే ఫాదర్ నేమ్ అండ్ దాని తర్వాత సమ్ అడుగుతదని చెప్పేసి మనం అనుకున్నాం గానీ, ప్రస్తుతానికి అక్కడైతే ఫాదర్ నేమ్ అడగలేదు అండ్ ఇక్కడ అడుగుతుంది. ఓకేనా? అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఏందనంటే శారీరక వికలాంగుడు. అంటే అందరూ హ్యాండిక్యాప్టెడ్ ఉండరు అండ్ అందరూ కూడా హ్యాండిక్యాప్టెడ్ కాని వాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఉత్తమమైన మార్గము ఇది. ఎందుకనంటే నార్మల్ పర్సన్స్ చాలా మంది ఆన్‌లైన్ చేసుకుంటారు అండ్ హ్యాండిక్యాప్టెడ్ కూడా చేసుకుంటారు. కాబట్టి సాధ్యమైతే ఎవరైనా హ్యాండిక్యాప్టెడ్ ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోండి. అండ్ హ్యాండిక్యాప్టెడ్ ఉంటే మాత్రం హ్యాండిక్యాప్టెడ్ అని పెట్టుకోండి. ఎందుకనకంటే నార్మల్ పర్సన్ కంటే హ్యాండిక్యాప్టెడ్‌కి లోన్ ఇచ్చే అవకాశం ఎక్కువుంటుంది. ఎందుకనంటే పాపం వాళ్ళు ఏది చేయదలుచుకోలేరు అండ్ వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళని ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాండిక్యాప్టెడ్ ఉన్నారనుకోండి, జస్ట్ మనం రఫ్‌గా ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ యెస్ అని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, సదరం సర్టిఫికేట్ అండ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సొస్తది. ఇదిగో ఇక్కడ సదరం సర్టిఫికేట్ నంబరు అండ్ వైకల్యం శాతము అండ్ వైకల్యం రకం ఉంటుంది. అండ్ వైకల్యం యొక్క ఉపరకము. అంటే సదరం సర్టిఫికేట్‌లో అన్నీ అవి ఏది సంబంధించినవి ఏమున్నవి సదరం సర్టిఫికేట్‌లో మీరొచ్చేసి వైకల్యం ఎంత పర్సెంట్ ఉంది అండ్ అసలు ఏ వైకల్యము అంటే చెవుడా లేకపోతే ఇంకేమైనానా అని చెప్పేసి అవన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరిక్కడ ఫిల్ చేయదలుచుకుంటే అవన్నీ మీరు దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇన్ కేసు మనము హ్యాండిక్యాప్టెడ్ కాదు కాబట్టి ఇక్కడ మనము నో అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలి. నో అని ఎంటర్ చేసిన తర్వాత ఏం చేసాము, మనము ఫాదర్ నేమ్ ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. అండ్ మెయిలా ఫీమేలా అని చెప్పేసానంటే పురుషులు కాబట్టి మెయిల్ అని చెప్పేసి పెట్టేసుకుందాము. అండ్ దాని తర్వాత క్యాస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, క్యాస్ట్ ఇన్కమ్ ఈ సర్టిఫికెట్లు ఏమేమి దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి అన్నాను కదా. అండ్ క్యాస్ట్‌లోకి వచ్చేసి మనము క్యాస్ట్ వచ్చేసి ఎస్టీ అని చెప్పేసి ఎంటర్ చేసుకుందాము. అండ్ ఫస్ట్‌లో ఆల్రెడీ మనం ఎస్టీ అని అన్నాం కాబట్టి. అండ్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మీ సేవ నుండి మీరు తీసుకున్నటువంటి క్యాస్ట్ ఏదైతే ఉందో మస్ట్ అండ్ షుడ్ క్యాస్ట్ దగ్గర పెట్టుకుంటున్నారు కదా. అండ్ క్యాస్ట్ నెంబర్ వచ్చేసి దీంట్లో మొత్తం ఎంటర్ చేసేసేయండి. క్యాస్ట్ నెంబర్ ఉంటుంది. అండ్ దాని తర్వాత నేమ్ పర్ క్యాస్ట్‌లో ఎట్లయితే పేరుందో క్లియర్ కట్‌గా, అంటే ఆధార్‌లో ఎట్లుందో క్యాస్ట్‌లో కూడా అంతే ఉంటుంది. కాబట్టి క్యాస్ట్‌లో ఎట్లయితే ఉందో అట్లా క్లియర్‌గా మీరిక్కడ మీ పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి వచ్చేసి సబ్ క్యాస్ట్ అన్నమాట. అంటే ఎస్టీ అని చెప్పేసి మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఎస్టీలో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, లంబాడ అండ్ దాని తర్వాత కోయ అండ్ దాని తర్వాత ఇంకా రిలేటెడ్ క్యాస్ట్లు చాలా ఉంటాయి. కాబట్టి సబ్ క్యాస్ట్ ఏదైనా ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత క్వాలిఫికేషన్. ఇప్పుడు నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే క్వాలిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది కదా. ఈ క్వాలిఫికేషన్లో వచ్చేసి పక్కాగా చదువుకున్న వాళ్ళే కావాలా, 10th కావాలా, ఇంటర్ కావాలా, డిగ్రీ కావాలా, ఇంకేదైనా కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి చదువుకోని వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పించింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇల్లిటరేట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇల్లిటరేట్ అంటే చదువుకోని వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇది గొప్ప విషయం అన్నమాట. ఎందుకనంటే పక్కాగా చదువుకున్న వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, పాపం వాళ్ళకు కూడా ఏదో ఒక అవకాశం ఉండాలి. వాళ్ళకి ఏదో ఒక యూనిట్ పెట్టుకోవాలి. ఏదో ఒకటి ఒక 4 మేకలో లేదంటే గొర్రెలో లేదంటే ఒక 2, 3 బర్రెలో ఇట్లాంటివి ఏదైనా తీసుకొని వాళ్ళు కూడా జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళకి పాపం ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా. మనం ఆన్లైన్ చేసే తమ్ముడు వచ్చేసి చదువుకున్నాడు కాబట్టి తను వచ్చేసి అన్ని పెట్టాడు దీంట్లో. ఎస్ఎస్సి పెట్టాడు, ఎస్ఎస్సి పాసు, ఎస్ఎస్సి ఫెయిలు అండ్ ఇంటర్మీడియట్ పాసు అని చెప్పేసి అన్ని. అంటే కేవలం పాస్ అయిన వాళ్ళకు మాత్రమే కాకుండా ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించాడు. కాబట్టి మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి తమ్ముడికి ఇంటర్మీడియట్ పాస్ అని చెప్పేసి పెడదాము. అండ్ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. మీరు సాధ్యమైనంత వరకు మన దగ్గర ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ మన దగ్గర లేదు, తమ్ముడిది లేదు కాబట్టి మనం ఇక్కడ ఫిల్ చేయట్లేదు. ఓకేనా. నేను ఫిల్ చేయట్లేదు అని చెప్పేసి మీరు ఫిల్ చేయకుండా వదిలేసారు. అట్లా చేయకండి మీరు. జస్ట్ నా దగ్గర ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ లేదు మనోడిది కాబట్టి నేను పెట్టట్లేదు. అండ్ దాని తర్వాత మేజర్లీ మీకు కావాల్సింది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ కావాల్సిందే. ఇక్కడ చూసుకోండి, మీ సేవ ఇన్కము, మీ సేవ ఆదాయ పత్రము కన్ఫర్మ్ కావాల్సిందే. అండ్ ఇందులో వచ్చేసి ఇంకేంటంటే
గతంలో ఎప్పుడో 2, 3 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ పనికిరాదన్నమాట. కేవలం 1 ఇయర్ ఇన్‌కమ్‌కొచ్చేసి 1 ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి, సాధ్యమైతే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో, ఈ స్కీమ్ ఏదైతే స్టార్ట్ చేశారో, ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి సాధ్యమైతే రేపెల్లుండిలో మీరు ఇన్‌కమ్ అప్లై చేసుకొని అండ్ ఇన్‌కమ్ తీసుకొని, ఆ ఇన్‌కమ్‌కి సంబంధించినటువంటి అండ్ ఓకేనా. సాధ్యమైతే ఒక 2 మొబైల్ నంబర్‌లు మీరు దగ్గర పెట్టుకోండి. ఇందులో వచ్చేసి మీ మొబైల్ నంబర్ పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడొచ్చేసి నాన్నది, లేదు అనుకుంటే అన్నయ్యది, లేదంటే ఇంకెవరైనా ఉంటే వాళ్ళ మొబైల్ నంబర్‌ని గూడా, అంటే మినిమమ్ 2 మొబైల్ నంబర్‌లు. ఈ మొబైల్ నంబర్‌లు ఎందుకు అనంటే, ఇవాళ మీరు ఆన్‌లైన్ చేశారు. అండ్ రేపటి రోజున ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ గూడా అయిపోతుంది. అండ్ దాని తర్వాత సెలక్షన్ ఉంటుంది గదా! మరి ఫలానా క్యాండిడేటు తనని ఎలా పిలవాలి, ఏంటి అని జెప్పేసి కావాలనుకున్నప్పుడు ఇన్ కేస్ మీ మొబైల్ నంబర్ పెట్టారు, స్విచ్ ఆఫ్‌లో ఉంది. నాన్న మొబైల్ నంబర్ పెట్టారనుకోండి, రెండిట్లో ఏదో ఒక మొబైల్ నంబర్ పనిచేస్తుంది గాబట్టి మీకు ఇన్ఫార్మ్ జేయడానికి, మెసేజ్ జేయడానికి, ఫోను జేసి బాబు మీరు సెలెక్ట్ అయ్యారు. మీకొక 3,00,000 లోన్ వస్తుంది. అండ్ సబ్సిడీ ఇంతొస్తుందని జెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి మొబైల్ నంబర్‌లు 2 కన్ఫర్మ్ పెట్టాల్సిందే. అండ్ వృత్తి వచ్చేసి అంటే మీరిప్పుడు చదువుకున్నారు గాబట్టి, ఇన్ కేస్ అవకాశం ఉంటే మీరు మాత్రం ఏదైనా పెట్టుకోవచ్చు. చదువుకొని వ్యవసాయం చేస్తున్నోళ్ళుంటారు. అండ్ దాని తర్వాత నాన్ అగ్రికల్చర్ లేబర్ అని జెప్పేసి ఉంటారు. కూలీ వాళ్ళుంటారు. లేదంటే ఏదైనా కావచ్చు. మీరు ఏది పెట్టదలుచుకుంటే ఇది కన్ఫర్మ్ ఏమి గాదు. ఏదో ఒకటి పెట్టినా గానీ సరిపోతుంది. అండ్ మనం వచ్చేసి దీంట్లో అదర్ అని జెప్పేసి పెట్టేద్దాం. మీ ఇష్టం, మీరేదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక కాలమ్ అయితే చూపిస్తుంది. అంటే మీరు చూస్తారు ఏమనంటే ఇక్కడ మేము ఏం పెట్టాలని జెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని జస్ట్ వదిలేసేయండి. వాల్యూ నేబర్ గ్రూప్ అని చెప్పేసేసి ఏదో చూపిస్తుంది. అండ్ దీన్నొచ్చేసి మీరు లైట్ తీసుకోండి. అండ్ దాని తర్వాత ఇంకా కిందకొచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంటి నెంబర్ వచ్చేసి అడుగుతుంది. మనోడి ఇంటి నెంబర్ గూడా మనము ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మీరు ఇక్కడ ఇంటి నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ దాని తర్వాత అడ్రెస్ వచ్చేసి ఫుల్ అడ్రెస్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్‌లో ఎట్లయితే ఉందో క్లియర్‌గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం అడ్రెస్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంకా కొంచెం నేను అన్నీ ఫిల్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదనంటే ఆధారు, దాని తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేటు, సారీ ఆధార్ కాదు, క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మన దగ్గర లేదు. అవన్నీ పైన మనము ఎంటర్ చేసి వాటిని మనం పెట్టగలిగితేనే ఇవన్నీ పెడదామని చెప్పేసి నేను పెట్టట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ కూడా చేస్తాను. ఏమనంటే వ్యాలిడ్ ఉన్నటువంటి క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్ 2 తీసుకున్నట్లయితే రిమైనింగ్ అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి అవి తీసుకున్న తర్వాత నీట్‌గా అంతా అప్లికేషన్ ఫిల్ చేసి అది కూడా చూపిస్తాను. కానీ ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో అంటే మనం ఇన్‌కమ్ తీసుకునేంత వరకు ఆగరు కదా పాపం, చాలామంది ఉంటారు. ఇక వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ముందుగా ఒక అప్లికేషన్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అడ్రస్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడికి కిందకొచ్చేసేయండి. కిందకొచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, పాస్ ఫోటో వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ పాస్ ఫోటో వచ్చేసి ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఒక పాస్ ఫోటోని నీట్‌గా క్యామ్ స్కానర్‌లో లేదంటే దేంట్లోనైనా తీసుకొని నీట్‌గా దాన్ని అన్ని బోర్డర్స్ అన్ని క్లియర్‌గా ఉంచేసుకొని దాన్ని ఒక ఫోటో తీసుకొని దగ్గర ఉంచుకోండి. అండ్ చూస్ ఫైల్ అని చెప్పేసి అన్న తర్వాత పాస్ ఫోటోని తీసుకొచ్చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత పాన్ కార్డ్ ఉన్నవాళ్ళు మాత్రం పాన్ కార్డ్‌ని కూడా ఒక ఫోటో తీసేసుకొని దాన్ని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి. అండ్ ఓకేనా. అది పెట్టేసిన తర్వాత పాన్ కార్డ్ ఉన్నవాళ్ళు 1కి 4 సార్లు చెప్తున్నాను. పాన్ కార్డ్ లేదు కదా, మాకు లోన్ రాదు కదా, మేము ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఎందుకనంటే పాన్ కార్డ్ లేకపోతే లైట్ తీసుకోండి. ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టుకోండి. ఓకేనా. ఇవన్నీ పెట్టిన తర్వాత కిందకొచ్చేసేయండి. కిందకొచ్చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఏమనంటే పైన పెట్టినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నాకు సంబంధించినవే, నేను మాత్రమే పెట్టాను. అది ఎటువంటి మిస్టేక్స్ అయితే లెవ్వు. కాబట్టి మీరంతా దీన్ని మీరు తీసుకోవచ్చు అండ్ దీన్ని ఫర్దర్ ప్రాసెస్ చేయవచ్చు అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ నేను ఇదిగో ఇవన్నీ చేశానని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వడానికి ఇక్కడ మీకు ఒక 2 బాక్సులు అయితే కనబడతాయి. ఐ సర్టిఫైడ్ అని చెప్పేసి, అంటే ఇవి నేను మాత్రమే చేశాను అండ్ ఇవి అన్నీ ఫిల్ చేసేటప్పుడు నేను ఒక నాలెడ్జ్‌తోనే చేశానని చెప్పేసి ఉంటవి. దాన్ని మీరు ఈ 2 బాక్సుల్లో కూడా మీరు ఇక్కడ టిక్ చేసేసేయాలి. టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి ప్రివ్యూకి అంటే ఇవన్నీ నేను ఫిల్ అయితే చేసేసాను. మీరు ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. చూసుకొని దీన్ని ముందుకి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నప్పుడు ప్రివ్యూ అని చెప్పేసి అంటాము. ప్రివ్యూ అన్న తర్వాత మీరన్నీ, నేనైతే క్యాస్ట్ ఇన్‌కమ్ అండ్ రిమైనింగ్ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి ఇది ఇక్కడితో ఆగిపోతుంది. కానీ మీరు ఇన్ కేస్ అన్నీ ఫిల్ చేయగలిగితే మాత్రం ఇదంతా ముందుకెళ్ళిపోతుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఏమనంటే నేను ప్రివ్యూకి కొట్టిన తర్వాత నేను ఇంకా కొన్ని ఇంకా డీటెయిల్స్ అనేది దీంట్లో ఫిల్ చేయలేదు.
మీరు ఏ చిన్న డీటెయిల్ ఫిల్ చేయకపోయినా ఇది కన్ఫర్మ్ అప్లికేషన్కి కావాల్సిందే అనుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోండి మీరు అంతా కూడా నేను ఇవన్నీ వదిలేశాను కాబట్టి ఇవన్నీ బ్లాంకులు రెడ్ కలర్లో బ్లాంకులు చూపిస్తున్నవి. మీరన్నీ ఫిల్ చేయగలిగితే మాత్రం ఏ బ్లాంకులు కనబడవు, ముందుకెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, క్యాస్ట్ ఒకటి ఎంటర్ చేయలేదు, ఇన్కమ్ ఎంటర్ చేయలేదు, అండ్ దాని తర్వాత అడ్రస్ కూడా నేను ఇదివరకు ఆల్రెడీ చెప్పాను. నేను మీకు ఏమనంటే అడ్రస్ కూడా మనము ఇది పూర్తిగా ఫిల్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఇట్లా చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ క్లియర్గా మీరు ఫిల్ చేయగలిగితే మాత్రం ప్రివ్యూ కొట్టిన తర్వాత ఇదంతా క్లియర్గా అయిపోతుంది. అండ్ మీరంతా క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత అండ్ ప్రివ్యూ కొట్టిన తర్వాత ఒక అప్లికేషన్ అనేది మీరు సక్సెస్ఫుల్గా దీన్ని మీరు ఆన్లైన్ చేసుకున్నారు అండ్ మీ అప్లికేషన్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి వస్తుంది. అండ్ అలా వచ్చిన తర్వాత దాన్ని మీరు అప్లికేషన్ని ఒకటి ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అండ్ అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత అండ్ సెలక్షన్ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది కదా, అది వచ్చేసి మీకు జూన్ 2 అండ్ అప్లికేషన్ అంతా అయిపోతుంది. ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏంటని చెప్పేసి దగ్గర పెట్టేసుకొని వీటిలో ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అండ్ వీళ్ళందరూ అర్హులేనా, క్యాస్ట్లు, ఇన్కమ్లు, ఆధార్, ప్యాన్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి చూసిన తర్వాత జూన్ 2న సెలక్షన్ ప్రక్రియ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎవరెవరు సెలెక్ట్ అవుతున్నారు ఏంటి, మీరు ఏమేమి తీసుకురావాలి, మీ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్లు కానివ్వండి అవన్నీ తీసుకొని రండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. జూన్ 2న సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది. అండ్ అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, మీరు బ్యాంక్ నుండి కొటేషన్ ఏదైనా అడుగుతారా, కొటేషన్ కాదు కాన్సెంట్ అడుగుతారా, మరి ఏ బ్యాంకు నుండి మీరు లోన్ తెచ్చుకుంటారు, 20%, 80% మేము మీకు సబ్సిడీ ఇవ్వాలి కదా, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మీ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్లు అన్నీ తీసుకుని రండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అండ్ వెళ్ళిన తర్వాత దీని తర్వాత ప్రాసెస్ కూడా నాకు తెలుసు, ఎందుకనంటే గతంలో ట్రైకార్ లోన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం చేశాము. అండ్ లోన్ తీసుకున్న తర్వాత అంటే మీరు ఒక సెలక్షన్ లిస్ట్లో మీ పేరు వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అంటే నాకు తెలిసి కొటేషన్ అడుగుతారు, మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నారు అండ్ దానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎట్లా పెట్టదలుచుకున్నారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకేమైనా కావాలని చెప్పేసి వాటికి డీటెయిల్స్ అయితే ఉంటవి. ఫర్దర్గా దానికి అవసరం ఉన్నా కానీ ఇంకొక నేను వీడియో అయితే చేస్తాను. అండ్ మీరు సెలక్షన్ అయ్యారు అనుకుంటే సెలక్షన్ అయిన వరకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ సెలక్షన్ అయిన తర్వాత కొటేషన్ ఇంకేం కావాలి, ఎట్లుంటుంది ఏంటి, బ్యాంక్ నుండి ప్రాసెస్ ఎట్లుంటుంది, లోన్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది మనకు తెలిసిన ప్రాసెస్ కాబట్టి భవిష్యత్తులో ఇంకొక వీడియోని అయితే చేస్తాను. అండ్ ఓకే చూసారు కదా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్లియర్ కట్గా నేను మీకు వీడియోని అయితే చేసి చూపించాను. అండ్ క్లీన్ కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ 2 వచ్చిన తర్వాత ఇంకొక ఎవరిదైనా పర్సన్ది క్లియర్గా అప్లికేషన్ కూడా చేసిన తర్వాత ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది చూపిస్తున్నాను. అండ్ ఓకేనా, సాధ్యమైనంత వరకు అందరూ ఆన్లైన్ చేసుకోండి. ఆన్లైన్ చేసుకోవడానికి ఏం అమౌంట్ అయితే ఏమి వేలు లక్షలు ఏమి ఖర్చు అవ్వట్లేదు కాబట్టి ఈ డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డీటెయిల్స్ ఎవరి దగ్గర అయితే ఉందో అందరూ కూడా ఆన్లైన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అదృష్టంగా ఎవరెవరికి వస్తుందో వాళ్ళకి ఫర్దర్ ఏదైనా హెల్ప్ కావాలని చెప్పేసి అనుకుంటే ఎలా చేయాలి ఏంటి అండ్ లోన్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, శ్రీను టీవీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అందులోకి వెళ్ళేసి మీరు ఏదైనా కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, వాటిని నేను చూస్తాను. చూసిన తర్వాత ఇంకేదైనా డౌట్ ఉంది ఏంటి అని చెప్పేసానంటే వాటికి నేను సొల్యూషన్ అనేది కూడా ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. ఓకేనా, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి 100%. అండ్ ఇది మనం చేసిన తర్వాత మేబీ కొంతమందికి కొన్ని రకాల డౌట్లు అయితే ఉంటవి. ఏమనంటే అన్న ఫ్యామిలీ నుండి ఎంతమంది చేసుకోవచ్చు అండ్ మాకు రేషన్ కార్డు లేదు అనుకుంటే క్యాస్ట్ సమ్ ఇంకేదైనా ఉంది అని చెప్పేసి చాలా రకాల డౌట్లు అయితే వస్తాయి. అది 100% వస్తాయి, మనిషి అన్నప్పుడు డౌట్లు రాకుండా ఉండవు. కాబట్టి మీరు ఏదైనా డౌట్ గురించి మీరు కామెంట్ ఏదైతే ఉందో వీడియో కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. సాధ్యమైనంత వరకు ప్రతి డౌట్ని 100% ఏదో తెలియనట్టు కాదు, 100% దానికి సొల్యూషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకనంటే గతంలో ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్, అదే మైనారిటీ కార్పొరేషన్ అలాంటి వీడియోస్ చాలా చేసాం మనము. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్, డౌట్స్ అన్ని కూడా మన దగ్గర ఆన్సర్ అయితే ఉంది. ఇన్ కేస్ నా దగ్గర ఉంది అంటే ఓకే, లేదంటే పై ఆఫీసర్లు ఎవరైనా ఉంటే మాత్రం వాటికి డౌట్లు ఏదైనా క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ళని అడిగి కూడా నేను మీకు చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ భవిష్యత్తులో ఇదే స్కీమ్ మీద ఇంకొక 1-2 వీడియోలు కూడా చేయదలుచుకున్నాను. కాబట్టి మీకు ఏం కావాలి, ఇదిగో ఇలాంటి డౌట్లకు మాకు క్లారిటీ కావాలని చెప్పేసి అనుకుంటే అలాంటి డౌట్లని సాధ్యమైనంత వరకు కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ వీలైనంత వరకు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.